ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం. బంగారం తిరిగి ఇవ్వని పక్షంలో పూర్తి పరిహారం చెల్లించాలి. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితుల డిమాండ్. భక్తులతో కిక్కిరిసిన గ్రామ దేవత గంగానమ్మ ఆలయం. గంగానమ్మకు భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేసిన భక్తులు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా సమగ్ర ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలవరం నియోజకవర్గ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు నివాసం వద్ద టీడీపీ శ్రేణులను మంత్రి పార్థసారథి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణ కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే చింతలపూడి, నూజివీడు, మైలవరం ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించే చింతలపూడి ప్రాజెక్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి సహకారంతో తొలిదశ పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. టిట్కో ఇళ్ల సమస్యపై స్పందిస్తూ జంగారెడ్డిగూడెంలో మౌలిక వసతుల పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ఆధారంగానే గృహ నిర్మాణ పథకాలు అమలవుతున్నాయని, దశల వారీగా నిధులు విడుదలైన వెంటనే అర్హులు అయిన పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నాయకులు దాసరి శేషు, షేక్ ముస్తఫా, పెనుమర్తి రాంకుమార్, బలరాం రాంబాబు, రాజాన పండు, తూటికుంట దుర్గారావు, చెరుకూరి శ్రీధర్, షేక్ నజీర్, గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రాము తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఏ లేకుండా సార్ మీ చైర్మన్ ఎవరు? చైర్మన్ సిఎండి. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఈరోజు వ్యవసాయ రంగం, రైతులు, ఆక్వా రంగం, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్. గత ప్రభుత్వం మేము ఎప్పుడు పూర్తి చేస్తామో మేము చెప్పలేమనే దౌర్భాగ్య పరిస్థితి నుంచి మేము పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని చెప్పే ధైర్యమైన పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పంటలు పండి రైతుకి వెన్నుముకగా ఉండబోతున్న ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొక గొప్ప ప్రాజెక్ట్ చింతలపూడి, ఏదైతే మన చింతలపూడి నియోజకవర్గం కానివ్వండి, నూజివీడు నియోజకవర్గం కానివ్వండి, మైలవరం అనేక నియోజకవర్గాల్లో కొన్ని లక్షల ఎకరాలు మెట్ట సాగు చేసే రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, మరి ఇరిగేషన్ మంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. చాలా వరకు ముందుకెళ్ళాం. తప్పకోకుండా ఒక ఫేజ్ అయినా సరే ఈ సమయంలో పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ స్థానికంగా ఉన్న సమస్య మరి ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పారు.
ఈ నియోజకవర్గ నాయకులు కూడా నా దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. టిట్కో ఇళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని బూజు పట్టేటి చూస్తే మరి ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని, ప్రణాళిక పెట్టుకుని మరి నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే మరి జంగారెడ్డిగూడెం టిట్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ప్రారంభమైనాయి అని చెప్పేసి మనం చేస్తాను. త్వరలో మరి వాటిని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొత్త ఇళ్ళు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నట్లయితే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. కానీ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ శాంక్షన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దశల వారీగా మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తానికి ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలో కేన్ బాంబో కళాకారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న నూతన కామన్ ఫెసిలిటీ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని కేన్ బాంబో కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు మరింత విలువను చేకూర్చడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కళాకారులకు ఆధునిక యంత్రాలు, శిక్షణ, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కు అవసరమైన సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సెంటర్ నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా మారి వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ హస్తకళల సహాయ సంచాలకురాలు అపర్ణ లక్ష్మి, ఐటీడీఏ పిఓ రాములు నాయక్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాంబోకు సంబంధించి గతంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడికి పుల్లను కూడా ఇచ్చేయటం జరిగింది. అక్కడ ఈ బ్యాంబోకు సంబంధించి చైర్స్ కానీ లేకపోతే అనేక ఎక్విప్మెంట్స్ కానీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హ్యాండిక్యాప్టెడ్కి సంబంధించిన ఆయన ఐటీడీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. తద్వారాగా వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా చాలా తాపత్రయపడ్డాం. కానీ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, వీరు చేతులతో వీటిని తయారు చేసి వీటి విక్రయాల కోసం రాజమండ్రి, విజయవాడ, అలాగే జంగారెడ్డిగూడెం కానీ అన్ని సిటీల్లో వీరికి విక్రయించడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సంస్థ ద్వారా, హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ద్వారాగా మనం ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ని సంబంధించి ఒక తయారు చేసుకోవడం, సిఎఫ్సి క్లస్టర్ తయారు చేసుకోవడం, దానికి సంబంధించి సైట్ అడిగిన వెంటనే ఇక్కడ ఎలక్ట్ చేయడం, వెంటనే దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రభుత్వం నుంచి రావడం చాలా సంతోషకరమైన విషయం. అనేక రాష్ట్రాలకి, అనేక ప్రాంతాలకి వీటిని సప్లై చేసే విధంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇలాంటి ఫండింగ్ ఇచ్చి గిరిజన అభివృద్ధి కోసం సహాయ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమైన ఘటనపై బాధితులు సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఏఎస్పీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు సుమారు 4.5 కిలోల బంగారం మాయమైనట్లు చెబుతున్నారని, అయితే తమ సమాచారం మేరకు దాదాపు 6 కిలోల వరకు గోల్మాల్ జరిగి ఉండొచ్చని ఆరోపించారు. తాము బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను యథావిధిగా తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బంగారం తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువతో పాటు తరుగు, మజూరీ ఖర్చులను కలిపి పూర్తి నగదు పరిహారం చెల్లించాలని కోరారు. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేసి బాధితుల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. నా పేరు సబ్బార్ శ్రీనివాసరావు అండి, జంగారెడ్డిగూడెం. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2020 నుంచి ఖాతాదారులు ఉన్నాం, గోల్డ్ లోన్ ఖాతాదారులు. మేము ఎప్పటికప్పుడు కొంత కట్టుకుంటా వస్తువులు రిలీజ్ చేసుకుంటూ ఉంటుంటే ఈ 2025లో నేను మళ్ళీ రెన్యువల్ చేశానండి. చేసిన దాంట్లో నాకు నెక్లెస్ ఇవన్నీ నాకు చూపించారు. మళ్ళీ లోన్ పెట్టారు, 2 లక్షల లోన్ తీసుకున్నాను నేను. అయితే మొన్న రీసెంట్గా గోల్డ్ ఇలాగా స్కామ్ విషయంలో వెళ్తే మేము వెళ్ళి వస్తువులు చూపించుకుంటే నా రింగు నల్లపూసల స్థానంలో 2 రింగులన్నీ రాశారండి. మాకు ఇచ్చిన ఒరిజినల్ మాత్రం నల్లపూసల చైన్ రింగ్ అని రాసిచ్చారు. బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇదంతా అయిన తర్వాత మేము చెప్తామంటున్నారండి. అయితే మేము ఇప్పుడు ఏఎస్పీ గారి దగ్గరికి
మేము గోల్డ్ పోయిన బాధితులు అందరూ కూడా మేము వచ్చామండి. మేడం గారికి తెలియపరుద్దారని, మేడం గారు లేరని తెలిసింది, ఈ కేసు విషయంలోనే వెళ్ళారని అన్నారండి. మా డిమాండ్ ఏంటంటే మా బంగారం మాకు ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నామండి. నా పేరు తలారి నందిని అండి. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టుకున్నాము. తాకట్టు పెట్టుకుంటే అవి చూస్తేనేమో లేవు. అట్ల స్థానంలో ఇత్తడిది ఒకటి చుట్టు పెట్టాడు. సర్లే అది అయిపోయింది సర్లే అని చెప్పి బ్యాంకులో మేము మార్చి నెలలో 50,000 కట్టాము. కడితే ఆ 50,000 కట్టాడా లేదని చూపించుకుంటా వెళ్ళాను. చూపించుకుంటూ వెళ్తేనేమో 50,000 కట్టినట్టు అతను లేదు, నా దగ్గర రసీదు అన్నీ ఉన్నాయి, అతని దగ్గర ఆ బ్యాంకులో మటుకి కట్టినట్టు లేదన్నాడు. ఇంకోటి నా అకౌంటే క్లోజ్ చేస్తాడంట. సంతకం లేకోకుండా నా అకౌంట్ బ్యాంకు వాళ్ళు ఎలా క్లోజ్ చేసేస్తారు? క్లోజ్ చేసేసారు అంటున్నారు. ఇప్పుడు నా వస్తువులు మేము 2 పోయినాయి. అవి వస్తాయో తెలియదు, నాకు తెలియదు, కానీ నాకు మట్టుకి నా బంగారమే కావాలి. నేనైతే మళ్ళీ కొనుక్కోలేను, ఎందుకంటే మా ఆయన గారు వికలాంగులు. నేను గవర్నమెంట్ స్కూల్లో అయ్యే పని చేసుకుంటాను. నేనైతే బంగారం చేయించుకోలేను, నా వస్తువులే నాకు కావాలి. లేదా తరుగు మజూరు అన్నీ బ్యాంకు వాళ్ళే భరించి మాకు అలాగ డబ్బులు ఇమ్మని చెప్పి మేము ఎస్ఐ గారిని అడగడానికి కోరుకుంటానికి వచ్చామండి. నా పేరు గడా ప్రసాద్ అండి. నిజంగా ఈ విధమైన భారీ స్కామ్ అనేది అసలు దేశంలోనే ఉండదనే టైప్లో మేము రాను రాను చూస్తుంటే అసలు చాలా భారీగా జరిగిందండి. భారీ అంటే చెప్పలేని స్థాయిలో భారీగా జరిగింది. అయితే మరి మన బ్యాంక్ వారు మేము 4 కేజీలు 3 కేజీలు ఇస్తారు. మేము ఎప్పటికప్పుడు గెస్ చేసి దగ్గర 6.5-7 కేజీల వరకు ఇప్పటి వరకు మేము గెస్ చేసాము. అయితే ఇంకా రానున్న ఇంకా 400 సుమారు అకౌంట్లు మనకి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఈవేళ రేపట్లో మేము మొత్తం నేమ్ టు నేమ్ ప్రతి నేమ్ చూసి దాన్ని ఈవేళ రేపట్లో దాన్ని కూడా క్లోజ్ చేసి మొత్తం టోటల్గా ఎంత అయిందో ఏంటో మొత్తము ఇవన్నీ మేము గెస్ చేసి మేము ఇన్ఫర్మేషన్ తెలియటానికి 2 రోజులు మేము అనుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జలాభిషేక కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పవిత్ర జలాలను తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా జలాభిషేక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి తల్లి, అతి పురాతనమైనటువంటి గ్రామదేవత, భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలన్నీ తీర్చినటువంటి చల్లని తల్లి అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా జలాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే అందులో భాగంగా 21వ తేదీ ఆదివారం ఈ రోజున మరి తెల్లవారుజాము నుండి కూడా అమ్మవారికి ప్రాతకాల అర్చన, విశేష అర్చన కార్యక్రమాలు జరిపిన తర్వాత పంచామృతములతో, నవరసములతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఆ చల్లని తల్లికి బిందెడు పసుపు నీళ్లను భక్తితో సమర్పించినట్లయితే మన లోకంలో వర్షాలు బాగా వర్షించాలని, పాడి పంటలతోటి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ చల్లని తల్లికి ఆ పసుపు నీళ్ళని ప్రతి సంవత్సరం కూడా జరిపించుకోవటం, ఆ జలాభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ఆ జలాభిషేకం చేసిన తర్వాతే వర్షాలు బాగా వర్షిస్తాయి అనేటువంటి నమ్మకం పురాతనమైనటువంటి కూడా వస్తున్న
ఒక సాంప్రదాయం. ఈ రోజున అమ్మవారికి వేలాది మంది కూడా ఆ అమ్మవారికి చల్లటి పసుపు నీళ్ళని సమర్పిస్తూ భక్తి ప్రభక్తులతోటి జనులందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతోటి, పాడి పంటలతోటి, వ్యాపార వ్యవసాయ ఉన్నత ఉద్యోగాలతోటి అతివృష్టి అనావృష్టి లేకుండా వర్షాలు వర్షించాలని, లోకం మీద అమ్మవారి యొక్క చూపులు చల్లగా ప్రసరింపచేసి జనులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ చల్లని తల్లిని వేడుకుంటూ జై శ్రీ గంగారమ్మ మాతాకి. ముస్లిం స్వాతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. విద్యార్థులు పుస్తకాల కోసం ముద్రించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుల నేమ్ స్టిక్కర్లను మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ ముస్తఫా మాట్లాడుతూ ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదనే అపోహలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ అపోహలను తొలగించి చారిత్రక వాస్తవాలను విద్యార్థులకు చేరవేయాలనే ఉద్దేశంతో గుంటూరుకు చెందిన చరిత్రకారుడు సయ్యద్ నజీర్ అహ్మద్ గత 5 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ నజీర్ బాషా ఆర్థిక సహకారంతో 6,000 నేమ్ స్టిక్కర్లను ముద్రించి మంత్రి పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నాయకులు సాయిల సత్యనారాయణ, మాణికల నాగేశ్వరరావు, తూటికుంట దుర్గారావు, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, తూటికుంట రాము, కరణం రాంబాబు, శీలం గోపి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది పోరాటాలు చేశారు. అందరితో పాటు ముస్లింలు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. మరి గతంలో నుంచి ఏదో కొంతమంది వ్యక్తుల పేర్లే ఫోకస్ అవటం, ముస్లిమ్స్ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొలేదు అనే భావన ఎక్కువ మందిలో కలిగే పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి గుంటూరు చెందిన చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ముస్లింలు ఎవరెవరా అని చెప్పేసి నెతికి తీస్తే చరిత్రలో రికార్డెడ్గా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ 350 మంది పేర్లు వచ్చినాయి. వీళ్ళ పేర్ల మీద ఏం చేశారంటే ఆయన ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి తెలియాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2 లక్షల స్టిక్కర్స్ వేపిస్తున్నారు ఆయన. దానికి స్థానికంగా ఉన్న వాళ్ళు దానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జంగారెడ్డికి 6,000 స్టిక్కర్స్ పంపిస్తే 6,000 కూడా మన నజీర్ గారు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ స్టిక్కర్లని మరి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు ఈ ఓపెన్ చేయడం జరిగింది జంగారెడ్డిలో. వారికి మా ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీకు ఇచ్చే స్టిక్కర్స్లో మొహమ్మద్ ఇస్మాయిల్ గారు, మొహమ్మద్ హబీబుల్ రెహమాన్ లూధియానా, మొహమ్మద్ ఆసిఫ్ అలీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రఫీ అహ్మద్ ఖాదరీ, సాఫిద్దీన్ కుచులా అని చెప్పేసి ఈ 6 మట్టికి మన ఏరియాకి వచ్చినాయి. దాదాపుగా 120 మంది ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్టిక్కర్స్ పంపిణీ చేయటం, స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర ఏ విధంగా అనేది ఈ రకంగా తెలియజేద్దామని చెప్పేసి మా ప్రయత్నం తెలియజేసుకోండి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జంగారెడ్డిగూడెంలోని ధర్మన్న స్మారక భవనంలో జరిగిన మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా పోరండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కారం రాఘవ ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన మహాసభలో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పశ్చిమ ఏజెన్సీలోని గడ్డపల్లి ప్రాంతాన్ని టైగర్ జోన్ గా ప్రకటించి అక్కడ ఆదివాసీలను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులను వారి భూముల నుంచి వెళ్లగొట్టే చర్యలను విరమించుకోవాలని, సంబంధిత జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో రైతులు అధికంగా సాగు చేస్తున్న వర్జీనియా పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ అంశంపై ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడు ధర్ముల సురేష్, ఉపాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఈపిచెర్ల భూషణం, కోశాధికారి మండ్రు ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఏజెన్సీ గిరిజనుల మీద ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కక్షపూరితంగా వాళ్ళకున్నటువంటి
హక్కులను చట్టాలను కాలరాస్తా ఉంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గడ్డపల్లి పంచాయతీని టైగర్ జోన్గా ప్రకటించి అక్కడ ఉన్నటువంటి గడ్డపల్లి పంచాయతీ గ్రామాలను తీసివేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ టైగర్ జోన్ పేరుతోటి తరతరాల నుండి అడవులలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ తెగను ఇవాళ అక్కడి నుండి బలవంతంగా ఖాళీ చేయడం కోసం ఫారెస్టు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడవిలో జీవించే హక్కును, స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసుల జీవించే హక్కు కోసం తీవ్రమైనటువంటి ఉద్యమాలను ముందుకు తీసుకొస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మెట్ట రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ప్రధానంగా పొగాకు పెట్టుబడుల కోసం రైతాంగం ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ఆ రైతాంగం చేసినటువంటి ఉద్యమానికి మా అఖిల భారత రైతు సంఘం మద్దతిస్తుంది. అదేవిధంగా పామాయిలు, మొక్కజొన్న, ఇతర ఏ పంటలు అయితే ఉన్నాయో ఆ పంటలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఆ యొక్క విఫలమైనటువంటి ఈ తరుణంలో మా రైతుల సంఘం రైతాంగం తరఫున ఉవ్వెత్తున పోరాటం చేయవలసిన బాధ్యతనే ఈరోజు మాకు కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు, పామాయిలు, మొక్కజొన్న, ఇతర పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనవి. కాబట్టి ఇప్పటికైనా రెండు సమన్వయాలతో చర్చించుకొని ఈ గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉండాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చినట్లు టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సమస్యలను మంత్రి పార్థసారథి దృష్టికి పరిమి సత్తిపండు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సత్తిపండు మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణానికి విద్యుత్ శాఖ ఏడీ అవసరం ఉన్నదని, త్వరితగతిన ఆ పోస్టును భర్తీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు 50% రాయితీ, ఇండ్ల స్థలాల పంపిణీ వంటి అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి పార్థసారథి సూచించినట్లుగా సత్తిపండు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, నాయకులు షేక్ ముస్తఫా, సాయిల సత్యనారాయణ, పాతూరి అంబేద్కర్, మాణికల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మంత్రివర్యులు పార్థసారథి గారు కోయిలగూడు అట్లాగే పోలవరం మీటింగ్లకు వెళ్తున్న సందర్భంగా మధ్యలో మన జంగారెడ్డి గ్రామంలో ఆగి ఆయన మన సమస్యలు విని దాని మించి వలె వారు టిడ్కో ఇళ్ళు అతి త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, అట్లాగే ముఖ్యంగా మనకు పెరుగుతున్న మన పట్టణానికి విద్యుత్ అవసరం నిమిత్తం ఏఈ గారిని వెంటనే నియమించాలని సిఎండి గారితో ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి దానికి కూడా వెంటనే ఏఈ గారిని 4 రోజుల్లో ఏఈ గారు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే మన ఊరికి కావాల్సిన సమస్యలు మేము అందరం, మన గ్రామస్తులందరూ, నాయకులందరూ, కార్యకర్తలందరూ అడిగితే ఆయన స్పందించి నేను తప్పనిసరిగా నా వంతు సహకారం చేస్తానని చెప్పినందుకు మంత్రివర్యులకు ధన్యవాదం చేస్తున్నాం. అట్లాగే మీ ఎమ్మెల్యే గారిని, పార్టీని ఆయన బలోపేతం చేయమని మాకు చెప్పారు. దాని మీద కూడా మేమందరం కూడా ఏమైనా సరే ఇక్కడ వీళ్ళందరూ కూడా పార్టీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులని నేను చెప్పడం జరిగింది. నిజంగా కూడా అటువంటి వ్యక్తులు మేమందరం పార్టీని కూడా కాపాడుకుంటాం. అట్లాగే ముందు పట్టణాభివృద్ధికి మంత్రి గారిని సహకరిస్తున్నారు, దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే మన విలేకరుల గురించి కూడా 50% విలేకరుల పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మ్యాక్సిమం 70% స్కూల్లో రియంబర్స్మెంట్ ఇస్తున్నారంటండి ఫీజు, కానీ ఒక 30% 20% స్కూల్స్లో ఇవ్వట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ చేస్తే దానికి కూడా వెంటనే ఆయన స్పందించి నేను మాట్లాడతానని నోట్ చేసుకున్నారు. మరి మన విలేకరు సోదరులందరికీ కూడా ధన్యవాదం. అట్లాగే విలేకరులందరికీ కూడా లేనటువంటి వాళ్ళకి ఒక 3 సెంట్లు భూమి ఇవ్వమని కూడా ఆయనకి చెప్పాం. సరే ఇవన్నీ కూడా ఒక కార్యరూపం దాల్దాం, మీ జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు కూడా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉందని మాకు కూడా చెప్పారు. ఆయన మీరు రాబోయే ఎలక్షన్లో మున్సిపాలిటీలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలి, అప్పుడు మీ అభివృద్ధి గురించి మేము చేస్తామని చెప్పారు. కాబట్టి మనం ఎన్ని పనులు పెట్టామో అంతకన్నా పెద్ద బండ మన మీద పెట్టారు ఆయన.
కాబట్టి మనందరం సమిష్టిగా ఉంటే జంగారెడ్డి పట్టణంలో గ్యారంటీగా ఏ విషయంలోనైనా విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి రానున్న ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం R&R కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తొలుత మంత్రి పార్థసారథికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము డాన్సులతో స్థానిక గిరిజనులు మంత్రిని ఆహ్వానించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు, ఐటీడీఏ పీఓ రాములు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకు 100% వచ్చి 45% రావడం ఏంటి? 45% అనేది చాలా తక్కువ. మీరు సాధించిన దాని గురించి వద్దు, ఓకే, ఆ పిల్లలు బాగా చదువు. తర్వాత అదే ఎవరికైతే 50 దాదాపు 14,000 డిఫరెన్స్ ఉంది. 14,400 మందికి రాకపోతే వచ్చినాయా? మీరే స్వయంగా చెప్పారు మనకు సంబంధం లేని విషయం అని. నీకు సంబంధం లేని విషయం ఏంటంటే నీ ఆఫీస్ పక్కన ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే రెగ్యులర్గా ఉన్నారు మీరు. అసలు కనీసం ఇంత ప్రోగ్రాం జరుగుతుంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళి చూడలేదు. మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మీకు. నాకు సంబంధం లేదని ఎంఆర్ఓ గారు మీ బట్టి అధికారులు కూడా తయారైన కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా గట్టి మాట్లాడుతున్నారు. మీరు కూడా చెప్పాలి అధికారులు. బుకింగ్ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి
ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, గుమ్మం మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన నాయకురాలు దిర్సిన ఫాతిమారాణి గోపాలపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. తన సొంత నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫాతిమారాణి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. రాజకీయాల్లో పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడంలో నాయకులు పోటీ పడాలని సూచించారు. జనసేన నాయకులు సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకురాలు దిర్సిన ఫాతిమారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవతో పాటు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయండి. ఇక్కడ ఎలాంటి వర్గాలు కానీ ఎవరు వైసీపీ కానీ పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం హక్కును చేసుకుంటే పార్టీ ఎదరికి వెళ్తుంది. అంతేగాని పార్టీ కోసం డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతారు అనుకుంటే అది తప్పు. మన పార్టీలో డబ్బుకి విలువ లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మీ అలాంటి వాళ్ళంతా
ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఉంటే కారణం నాకంటే డబ్బు ఉన్న వాళ్ళు తాడే ముందు చాలా మంది ఉన్నారు. కానీ జనసేన పార్టీ గారు అసలు మంచి నాయకుడు అయితే మంచి నాయకత్వం ఉంది. వాళ్ళ డబ్బు ఉందో లేదు వాళ్ళ అవసరం లేదు. మన పార్టీ నాయకుడు అలాంటి నాయకుడు కాబట్టి అందరూ కూడా దయతో అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తారని మళ్ళీ ఆశిస్తా ఉన్నా. ఈ చేసి ప్రతి కార్యక్రమం కూడా మీ అందరూ కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నిలబడి ఉండే నాయకుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంచుకోవాలనుకుంటే సేవే మనకి ముఖ్యం. మన గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా, తిరుమల, నల్లచెర్ల, గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే రవాణా సదుపాయాలు లేక బస్ టైమింగ్స్ కుదరక స్కూల్స్ లో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎవరికైతే అత్యంత అవసరం అనిపించిందో వాళ్ళ పేర్లన్నీ సేకరించి వారికి ఈరోజు సైకిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాను. ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎవరూ కూడా పిల్లలు ఈ రవాణా సదుపాయం లేక చదువు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం వైపు చూడకుండా అందరూ కూడా తమ వంతుగా ఈ సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి రమేష్, జస్టిస్ ఎన్జే సూర్య, జస్టిస్ సత్తి సుబ్బారెడ్లు కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం వారు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించి గర్భాలయంలో కొలువున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖమండపంలో న్యాయమూర్తులకు శ్రీవారి శేష వస్త్రాలను కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో వేంద్ర త్రినాథరావు స్వామివారి చిత్రపటంతో కూడిన జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను న్యాయమూర్తులకు అందించారు. న్యాయమూర్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తులు వారిని మర్యాదపూర్వకంగా పలకరించారు. సరక్షరాలు చూడండి సార్. మానవతా కోయిలగూడెం మండల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రకాశం డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు మందపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మానవతా జిల్లా అధ్యక్షుడు కండేపు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి చంటి, కోశాధికారి చవ్వ రాములు తమ పదవీ కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు. నూతన అధ్యక్షులు కె రామకృష్ణ మాట్లాడుతూ పాత కమిటీ సభ్యుల సలహాలు, సూచనలతో మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. సేవాభావంతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఏపీటీడబ్ల్యూఆర్ఎస్జీ బుట్టాయిగూడెం పాఠశాలలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ ముత్యాలరావు, వాలంటీర్ సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వామప్ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రెయిన్ జిమ్ వ్యాయామాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 180 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన శ్రీ సాగర్ కిడ్నీ కేర్ 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని జూన్ 26వ తేదీన మెగా కిడ్నీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి శశాంక తెలిపారు. రాజమండ్రిలోని చెరుకూరి ఫంక్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పిస్తామన్నారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హాయ్ అండి, నేను మీ డాక్టర్ పి శశాంక, డాక్టర్ సాగర్ కిడ్నీ కేర్. సాగర్ గారు చిన్న అబ్బాయిని. సార్ ఈ నెల జూన్ 26న మార్నింగ్ 8 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ అండి. 9 నుంచి 12 వరకు మెగా కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెరుకూరి కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ మెగా కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న టాప్ 20 డాక్టర్లు హాజరవుతున్నారు. మీకు కిడ్నీ సమస్యల మీద, డయాలసిస్ మీద, ఏవి ఫిస్టుల మీద, పర్మ్ క్యాత్ మీద, తర్వాత కిడ్నీలో స్టోన్స్ మీద, తర్వాత కిడ్నీ మార్పిడి మీద, తర్వాత బ్రెయిన్ డెడ్ ఆర్ కడావర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు అర్హులు, ఎలా నమోదు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ వివరించబోతున్నారు. సో ఈ మెగా కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి కిడ్నీ జబ్బుల మీద పూర్తి అవగాహన, కిడ్నీ జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షుగర్ బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని వివరించబడుతున్నాయి. సో జంగారెడ్డి ప్రజలందరికీ, కొవ్వూరు ప్రజలందరికీ కూడా ఇదే మా సాదర ఆహ్వానం. ఎటువంటి ఎంట్రీ ఫీల్ లేదు. పోలవరం మండలంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. బావిలో పూడికి తీయడానికి దిగిన 2 వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం గ్రామానికి చెందిన బండి వీర వెంకట్రావు, చిట్టిబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని నూతనగూడెం ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి బావిలో పూడిక తొలగించే పనుల కోసం వీరిద్దరూ సోమవారం వెళ్లారు. ఈ క్రమంలో ముందుగా చిట్టిబాబు బావిలోకి దిగ్గా కొద్దిసేపటికే ఊపిరి ఆడకపోవడంతో కేకలు వేశాడు. దీనిని గమనించిన వీర వెంకట్రావు తాళ్ల సహాయంతో బావిలోకి దిగాడు. అయితే బావిలో పేరుకుపోయిన విషవాయువుల కారణంగా ఇద్దరికి ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. మృతుల వయసు సుమారు 45 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పోలవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాలా జాగ్రత్త బాబు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం. బంగారం తిరిగి ఇవ్వని పక్షంలో పూర్తి పరిహారం చెల్లించాలి. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితుల డిమాండ్.
భక్తులతో కిక్కిరిసిన గ్రామ దేవత గంగారమ్మ ఆలయం. గంగారమ్మకు భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.